అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండానన్నా. మకర రాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం అనుకూలంగా ఎక్కువగా ఉంది, ప్రతికూలం తక్కువ ఉంది, అనుకూలం ఎక్కువ ఉంది. అంటే అనుగ్రహమైనది దైవానుగ్రహం ఎక్కువగా ఉంది. వీళ్ళకి దైవారాధన వీళ్ళు చేయడము, వీళ్ళకున్న ఆలోచనలు పక్కన పడేసి, ఇప్పుడు చాలా మంది ఏంటంటే మకర రాశి వాళ్ళ లైఫ్ మారదని. ఖచ్చితంగా మకర రాశి వాళ్ళకి లైఫ్ అనేది 30 years తర్వాతే, బిఫోర్ అయితే రాదు. చాలా మంది ఏమనుకుంటారంటే మేము చిన్నప్పుడు బాగా చదువుకున్నాం అంటే, చిన్నప్పుడు చదువుకున్నాం అంటే వాళ్ళ జాతకంలో దశలు బాగున్నప్పుడు చదువుకుంటారు బ్రహ్మాండంగా. దశలు బాగలేకపోయినా, యోగించకపోయినా చదువు అనేది ఎంత పెద్ద నాలెడ్జెస్ ఉంటాయంటే వీళ్ళకి చాలా తెలియట్లు ఉంటాయి, కానీ వాళ్ళకి ఉపయోగపడవు. అవి ఎందుకు ఉపయోగపడవు అంటే, శని భగవాన్ ఒక రాశి, ఇది స్లో ప్లానెట్, ఇది ఖచ్చితంగా స్లో అండ్ స్టడీగానే వెళ్తుంది తప్ప స్పీడ్గా అయితే వెళ్ళదు. సో ఎప్పుడైనా సరే బాగా 30 years వస్తాయి కానీ వీళ్ళకి మెచ్యూర్డ్ అనేది ఉండదు. సో 30 years అయితే వాళ్ళ లైఫ్ అనేది ఏంటి తెలుస్తుంది, అక్కడి నుంచి వాళ్ళు డెవలప్ అవుతారు. ఇది ఓన్లీ అబ్బాయిలకి. పురాణాలు జాతకాలు అన్ని కూడా ఏంటంటే సంపాదించేది పురుషుడే కనుక పురుషుడు సంబంధించినవి రాశారు. కానీ స్త్రీలు, మకర రాశి స్త్రీలు అలా ఉండరు. వాళ్ళు ఎర్లీగా మెచ్యూర్డ్, వాళ్ళు మంచిగా అన్ని పనులు చేయడము, 20 ఏళ్ళకే వాళ్ళకి ఉద్యోగం, 22 ఏళ్ళకి ఉద్యోగం వచ్చే వాళ్ళకి ఉన్నారు అమ్మాయిలు. అంటే ఇవాళ రోజున ఒకప్పుడు ఉద్యోగం చేయాలంటే ఒక డిగ్రీ కంప్లీట్ అయ్యి, డిగ్రీ పట్టుకొని ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి. ఇవాళ రోజున సంపాదించాలి అనుకుంటే యూట్యూబ్లో ఒక రీల్ పెట్టుకుంటే కానీ వీడికి అయిపోతుంది కదా. సో అలాంటి అవకాశాలు మకర రాశి వాళ్ళకి, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మహాగా మేధావులు అనమాట. అందువల్ల ఏంటంటే ఇంట్లో కూడా సంపాదించేస్తున్నారు. అలాగే ఈ మాసంలో ఇలా ఇంట్లో ఉండి సంపాదించే అందరికీ అనుకూలంగా ఉంది. ముఖ్యంగా రైటర్స్కి, తర్వాత మీడియా డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి, సినీ రంగాల్లో పనిచేసే వాళ్ళకి, వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఏ పనైనా వాళ్ళకి అంటే ఎప్పటి నుంచో గుర్తింపు రావట్లేదు అని అనుకునే వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఒక రైటర్గా ఎదగాలనుకునే వాళ్ళకి ఈ మాసంలో వీళ్ళు రాసే ప్రతి ఒక్క డైలాగు అవతల వాళ్ళకి అందుతుంది, అది బాగుంది అనిపిస్తుంది, ఖచ్చితంగా క్లాప్ కొట్టిస్తుంది చేత. అంత బాగుంది అవకాశం ఈ మకర రాశి వాళ్ళకు ఉంది. ఎందుకంటే రవి యొక్క అనుగ్రహం వీళ్ళకి బాగుంది ఈ మాసంలో. అంటే కెరియర్ సెటిల్ అవుతుంది. కెరియర్ పరంగా అంటే ఎవరైతే ప్రొఫెషనల్గా ఎదగాలనుకున్న వాళ్ళందరికీ, ప్రొఫెషనల్స్కి అందరికీ బాగా అనుకూలంగా ఉంది. ఒక డాక్టర్స్ తీసుకోండి, అడ్వకేట్స్ తీసుకోండి, సినీ రంగాల వాళ్ళలో యాక్టర్స్ తీసుకోండి, అందరికీ కూడా బాగుంది ఈ మాసంలో. అనారోగ్య సమస్య అనేది లేకుండా, కొంచెం అనారోగ్య సమస్య బాధపడే వాళ్ళకి ఈ మాసం కాస్త ఓవర్డ్ కలుగుతుంది. అంటే ఒక మెడిసిన్ దొరకడం కానీ, మంచి డాక్టర్ దొరకడం, బెస్ట్ డాక్టర్ దొరకడం కానీ అనుకూలంగా ఉంది ఈ మాసంలో. తర్వాత ఇంకెవరికి బాగుందంటే సంతాన భాగ్యం, సంతాన యోగంగా ఉంది. ఎందుకంటే గురువు అక్టోబర్ 9 నుంచి వక్రించి ఒకటి మకరాన్ని చూస్తాడు. ఎప్పుడైనా మకరాన్ని చూసినప్పటికి కూడా అది నిజస్థానం అయినప్పటికీ గురువుకి, కానీ ఎప్పుడు కూడా శుభగ్రహం ఎప్పుడు కూడా శుభ ఫలితాలు కానీ చెడు ఫలితాలు ఇవ్వదు. అందువల్ల ఏంటంటే సంతాన యోగం, సంతాన భాగ్యం బాగుంది. వివాహాలు ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం కూడా ఈ మాసంలో మెరుగ్గా ఉంది. చక్కగా ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటే చేయండి. స్థల మార్పిడి ఉంది వీళ్ళకి. అంటే ఇక్కడ నుంచి ఇంకో ఇంటికి వెళ్ళడమో, ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళడమో, లేదా ఈ దేశం మన ఇక్కడ నుంచి ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి షిఫ్ట్ అవ్వడం, అంటే ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళడమో, విదేశాల్లో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి ఇంకో దేశానికి వెళ్ళడం కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే చాలా చలనం ఉంది వీళ్ళకి. ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది. ప్రయత్నం చేస్తే చక్కగా అవుతుంది. మాకు అవ్వదు, మా వల్ల కాదు అనుకోకుండా చేయాలి. మకర రాశి వాళ్ళకి ఏంటంటే కాస్తంత బద్ధకము, కాస్తంత మాకు లేదు అని అనుకుని వదిలేస్తారు. అలా వదిలేకుండా ఈ మాసం అయితే దండిగా ఉంది కనుక. కాకపోతే ఏంటంటే వీళ్ళకి కూడా మళ్ళీ ఇక్కడ కుజుడు షష్టమ స్థానం నుంచి సప్తమ స్థానానికి మారినప్పుడు కాస్త అంత ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే నీచ స్థానం కుజుడు, నిచున పడుతున్నాడు కుజుడు. అప్పుడు వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే వీళ్ళు కంటిన్యూ ఒక నామాన్ని. సో గురువు కూడా వక్రించి నీచ స్థానాన్ని చూస్తున్నాడు. గురువు పంచమ స్థానాధిపతి అయినప్పటికీ, పంచమం అయినప్పటికీ కూడా ఆయన దృష్టి ఇక్కడ నీచంలో పడుతుంది. ఇక్కడ కుజుడు నీచంలోకి వస్తున్నాడు. ఖచ్చితంగా దీనివల్ల ఏంటంటే కాస్త భక్తి తగ్గిపోతుంది, కాస్త బద్ధకం పెరుగుతుంది, ఆ చేయలేంలే అని అనిపించే ఒక అలసట, ఒక అనీజీని ఇంకొంచెం ఎక్కువగా చేపిస్తుంది. సో ఇవన్నీ బయటపడాలంటే కంటిన్యూ ఒక నామాన్ని చేస్తూనే ఉండండి. దానికి ఏ నియమాలు లేవు. చక్కగా స్నానం చేసి అక్కడి నుంచి ప్రారంభం చేసుకోండి. అది చదువుతూనే ఉంటే అన్ని పనులు చక్కచక్క అవుతాయి. లేకపోతే కాస్త ఆలస్యం అయ్యి విసుగొచ్చి ఇబ్బంది వచ్చి అవ్వదు, మకర రాశి జీవితమే మారదు అనుకునే వాళ్ళు ఉన్నారు. అలా అవ్వకుండా ఉంటుంది ఈ మాసంలో. ఏదనుకుంటే అది సాధించే అవకాశం ఈ మాసంలో నిండుగా ఉంది. విద్యారంగంలో పనిచేసే వాళ్ళకి, విద్యార్థులకి, వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది. అందుకని కాస్త కష్టపడండి, బాగుంటుంది. ఒక నామాన్ని కంటిన్యూ జపం చేయండి. మకర రాశి వాళ్ళకి ఎవరికి బాగుంటే జీవిత భాగస్వామి ఇప్పుడు దాకా అండర్స్టాండింగ్ ఉండి
మా ఆయన మారుతారులే, అయితే మా ఆవిడ నాకు అనుకూలంగా మారుతుంది అనుకునే వాళ్ళు కాస్తంత ఈ మాసం ఇంకా మారరు అనుకునే తత్వం ఉంది ఫస్ట్. అంటే ఎప్పుడైతే సప్తమ స్థానంలో కుజుడు వస్తాడో, అంటే కర్కాటకంలో కుజుడు 20వ తారీఖు నుంచి మారుతాడు, అక్టోబర్ 20 నుంచి. ఎప్పుడైతే కర్కాటకంలో కుజుడు మారుతున్నాడో అప్పటి నుంచి వీళ్ళకి కాస్తంత భార్యాభర్త మధ్యన కాస్తంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ విభేదాల్లో ఉన్న వాళ్ళు ఇంకొంచెం అపార్థం ఎక్కువగా చేసుకుని ఇంకో దూరంగా వెళ్ళే అవకాశం ఉంది. కనుక వాళ్ళైనా సరే, మకర రాశి అమ్మాయిలైనా అబ్బాయిలైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ఈ నామాన్ని జపం చేయండి. కంటిన్యూ చేయడం వల్ల మీకు అన్ని ప్రతికూలం అనుకున్నది అనుకూలంగా మారుతుంది. ఒక వ్యాపారం చేస్తాం, వ్యాపారస్తులకు కూడా 20వ తారీఖు నుంచి కొంత ఫలితాలు తగ్గిపోతున్నాయి. సో వ్యాపారం చేసే వాళ్ళకి, కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టే వాళ్ళకి కాస్త లాభాలు రావడం కష్టపడుతుంది. లాభాలకి ఇంకాస్త ఒక 3-4 నెలలు పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే గురువు వక్రించి ఉన్నాడు అక్కడ, 119 రోజులు వక్రిస్తున్నాడు ఆయన అక్టోబర్ 9వ తారీఖు నుంచి. అప్పుడు కాస్తంత రావాల్సిన లాభాలు కానీ, కాస్త రావాల్సిన లావాదేవీలు కానీ, రావాల్సిన లోన్స్ కానీ ఇవన్నీ కాస్త ఇబ్బంది పడతాయి. సో మనం ఏదైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక 3-4 నెలలు ఈఎంఐస్ పక్కన పెట్టుకొని మనం పని చేసుకుంటే ఈజీగా ముందుకెళ్ళగలుగుతాం. ఆ తర్వాత బాగుంటుంది. ఈ 3-4 నెలలు కొంచెం ఈ ఈఎంఐస్ పెట్టుకోకపోతే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో. ఇది కాస్త ప్రయత్నం చేయండి. తర్వాత ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగులతో గొడవ పడకండి. వాళ్ళు ఏదో కావాలని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి అంటారు, అది మీకు వాళ్ళు సరదాగా అన్నా అది మీకు సీరియస్గా పనిచేస్తుంది. ఎందుకంటే సప్తమ స్థానం కుజుడు, ఎప్పుడైతే కుజుడు నీచంలో పడతారో వాళ్ళకి కొంచెం పనులు అన్ని కూడా అంటే మాట స్పీడ్గా అనడము, లేకపోతే గట్టిగా అనడము. అసలు ఏమి మాట్లాడకుండా ఉన్న వాళ్ళు సడన్గా మాట్లాడి గట్టిగా అనేస్తే వాళ్ళ అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఇలా ఎందుకు మాట్లాడారని చెప్పేసి. అది మాట కాదు, కట్టువైన మాటలు మాట్లాడతారు. అందుకని చెప్తున్నా, మాట్లాడితే తప్పు ఉండదు, కట్టువైన మాటలు మాట్లాడితేనే అది దోషం కింద మారి అవతల వాళ్ళు మనని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో మకర రాశి వాళ్ళు ఈ మాసం అలాంటి మాటలు సిచ్యువేషన్స్కి దూరంగా ఉండడము, వీళ్ళంత వరకు దైవ నామస్మరణ చేయడం అనేది ఉత్తమమైన ఫలితాలు. మకర రాశి వారు ఈ మాసంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? తప్పకుండా మకర రాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా ఒక గురువుకు అనుగ్రహం కావాలి. అందుకని శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అనే మంత్రాన్ని, నామాన్ని కంటిన్యూగా సూర్యోదయం పూర్వమే లేచి స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసి అక్కడి నుంచి ప్రారంభం చేసుకుంటూ వీళ్ళు జాబ్ చేసుకున్న వర్క్ చేస్తున్న మనసులో అనుకోవచ్చు. కంటిన్యూ మనసులో శివాయ గురువే నమః, శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అనుకుంటూ ఉండడం. శనివారం పూట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం. ఆ దేవాలయం ప్రదక్షిణాలు చేసేంతసేపు మౌనంగా ఉండడం. అంటే సుమారు మన దేవాలయానికి ప్రాంగణంలో అడుగుపెట్టి తెగించి మౌనంగా ఉండడం. అసలు చెప్పాలంటే శనివారం ఒక హాఫ్ డే వరకు మౌనంగా ఉంటే చాలా మంచిది. పూర్తి రోజంతా మౌనంగా ఉంటే ఇంకా మంచిది, మంచి ఫలితాలు వస్తాయి. కాకపోతే అంతసేపు మనకి ఈ రోజుల్లో అవ్వదు కనుక హాఫ్ డే వరకు ట్రై చేయండి. లేకపోతే దేవాలయంలో ప్రాంగణంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రదక్షిణాలు చేసి ప్రదక్షిణాలు అయ్యి అర్చన అయ్యే వరకు కాస్త మౌనంగా ఉండి ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని వస్తే మీకు అనుకూలంగా మారుతుంది. ఎవరు ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలంటే వ్యాపారస్తులు అందరూ ఖచ్చితంగా చేయాల్సిందే, ఉద్యోగస్తులు చేయాల్సిందే. ఎందుకంటే తోటి ఉద్యోగులతో ఏదో ఒక ఇబ్బంది వచ్చి గొడవలు పడే అవకాశం ఉంది, అది ఉద్యోగానికే ప్రమాదంగా ఉంది. అలాగే వ్యాపారస్తులు వ్యాపారం చేసే వాళ్ళు ఇది చేయకపోతే వాళ్ళకి వ్యాపారంలో కాస్త ఇబ్బంది వచ్చే ఒడిదుడుకులు బాగా ఉంది. కొంచెం కాదు, కొంచెం ఎక్కువగానే ఉంది. మళ్ళీ నేను తక్కువ చెప్పాను అనుకుని మళ్ళీ దాన్ని లైట్గా తీసుకుంటారు, చాలా కష్టంగా ఉంది. సప్తమ స్థానం నీచస్కు చూడంటే రిలేషన్స్ కట్ చేసేస్తాడు. అంటే ఆ కస్టమర్తో మనం గొడవ పడ్డామంటే ఇంక లైఫ్లో వాళ్ళ కస్టమర్ రాడు మన దగ్గరికి. అలాంటి సిచ్యువేషన్ తెచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. అందుకని కంటిన్యూ నామాన్ని చదివాను అనుకోండి, అప్పుడు ఉండదు. శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అనుకుంటూ ఈ నామాన్ని రోజంతా చదవండి. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఈ మన నామాన్ని చదవచ్చు. కంటిన్యూ చేస్తూ 108 తక్కువ కాకుండా చదవాలి. మేము చదవలేమండి, ఒకసారి కూర్చొని చదివేస్తామంటే 1 గంట కూర్చొని చదివేయండి, ఆ రోజంతా మీకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది బ్రహ్మాండంగా. అది చేయండి. అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.